తెలుగు సినిమా షూటింగ్లు ఏ దశలో ఉన్నాయి, అసలు మన సీనియర్ హీరోలు ఏం చేస్తున్నారు? సాధారణంగా సీనియర్ హీరోలు అందరూ కూడా లాక్డౌన్ తర్వాత ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా అన్న పెట్టడానికి ట్రై చేస్తున్నారు. యంగ్ హీరోలంతా మినిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమా తీసుకుంటున్నారు పాన్ ఇండియా పేరు చెప్పి. కానీ సీనియర్ హీరోస్ మాత్రం వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో సినిమాని 1 సంవత్సరంలో కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళంతా దాదాపుగా సంవత్సరానికి 4-5 తక్కువ సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు కాదు. కాలక్రమేణా అవి సినిమాలు తగ్గుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు మాత్రం వాళ్ళ ఇంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 1 సినిమా కనీసంగా ప్లేస్ చేస్తున్నారు, ఏదో ఒక ఫెస్టివల్కి కానీ సమ్మర్కి కానీ. సో మరి ఈ క్రమంలో అసలు సీనియర్ హీరోస్ ఏ మూవీస్ చేస్తున్నారు, వాళ్ళ షూటింగ్స్ ఏ దిశకు వచ్చినాయని చూసుకుందాం. చిరంజీవి గారు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు విశ్వంబర షూటింగు. ఇంకా 2 పాటల మినహా షూటింగ్ అంతా పూర్తయింది. సో దానికోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ఆ సాంగ్స్ కావాల్సిన స్పెషల్ సెట్స్ అయితే వేస్తున్నారంట. సో ఆ సాంగ్స్ షూటింగ్ అయిపోగానే ఈ టీజర్ కూడా దసరాకి రానుందంట. సో ఆ సినిమాని సంక్రాంతికి బరిలో తింపి రిలీజ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారు. సో జనవరి 10th ఆ సినిమా రిలీజ్కి ప్లాన్లో ఉన్నారంట. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? షూటింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రమోషన్సే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆల్రెడీ వశిష్ఠ గారు బింబిసారాతో సూపర్ హిట్ కొట్టారు. సో మరి ఇప్పుడు విశ్వంబరాతో మరింత పెద్ద హిట్ కొడతారేమో చూడాలి. అలాగే బాలకృష్ణ గారు NBK 109 ఆల్రెడీ ఒరిజినల్ హార్స్లీ హిల్స్లో ఆ సినిమా షూటింగ్ అయితే జరిగింది. ఇంకా మిగతా బ్యాలెన్స్ అంతా కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్స్ వేసి అక్కడ షూట్ చేస్తారని తెలుస్తుంది. అది కూడా ఓవరాల్ షూట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఆ సినిమాను కూడా సంక్రాంతి బరిలో దింపేందుకే చూస్తున్నారంట మేకర్స్. ఆల్రెడీ క్రిస్మస్ కానీ పాసిబుల్ అయితే అప్పుడు దింపుతారు, లేదంటే సంక్రాంతికి చిరంజీవి గారి సినిమాతో పాటే ఆ వాతావరణం బాగుంటుంది కాబట్టి ఆ పోటీతత్వం అనేది జనవరి 9th లేదా జనవరి 11th ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ సినిమాని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో నాగవంశీ గారు నిర్మిస్తున్నారు. సో ఆయన ఆల్రెడీ NTR ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాన్. అయినా అంతకుముందు దేవరాన్ని కూడా బాగా ప్రమోట్ చేశారు. మరి ఇప్పుడు NBK 109ని, అలాగే గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంని కూడా బాగా ప్రమోట్ చేశారైనా. నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఆయన ఆ ప్రమోషన్ బాగా చేస్తారని నమ్ముతున్నారు. నాగార్జున గారిది కుబేరా సినిమా షూటింగ్ జరుగుతుంది ధనుష్ గారితో. దానికోసం అయితే రామోజీ ఫిలిం సిటీలో మూవీ మొత్తానికి కావాల్సిన సెట్స్ అంతా కూడా అక్కడే ఉన్నాయి. అది ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. సో ఆ సినిమాని కూడా దగ్గర సంక్రాంతికి పెట్టేదట్టే కనపడుతున్నారు. ఇన్ కేస్ కొంచెం ముందుగా షూటింగ్ అయిపోతే కనుక క్రిస్మస్ కానుకగా వచ్చేది ప్లాన్ చేస్తున్నారు అనమాట. వెంకటేష్, అనిల్ రావుపూడి వీళ్ళిద్దరు కాంబినేషన్లో 3వ సినిమా రానుంది. ఇది ఒక లవ్ స్టోరీగా తెలుస్తుంది అనమాట. ఒక కాప్ వర్స్లో ఉండే లవ్ స్టోరీ అని తెలుస్తుంది. సో వెంకటేష్ గారిని ఈసారి మరింత ఫన్నీగా అనిల్ రావుపూడి గారు చూపించున్నారంట. సో ఈసారి F2 లాగా కుళ్ళు కామెడీ కాకుండా ఒక మంచి హెల్దీ కామెడీ రాసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేసినప్పుడే సంక్రాంతి అని చెప్పేశారు. సో మరి ఎట్టకేళ్ళకి సంక్రాంతికి మళ్ళీ మన సీనియర్ హీరోలందరూ పోటీ పడితే చూడాలనుకుంటున్నారు ఆడియన్స్ అంతా. సో అన్ని సినిమాలు కూడా సంక్రాంతికే వస్తాయా లేదా, షూటింగ్స్ మాత్రం అన్ని ఫైనల్ దశకు అయితే చేరుకున్నాయి. సో మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉంటారు, ఎవరెవరు ముందే క్రిస్మస్కి వచ్చేస్తారు అనేది చూద్దాం.